ఆ సంపద సొదొమ పట్టణపు సంపద, అది ఒక ఇంటి సంపద కాదు, ఒక వీధి సంపద కాదు. ఆ పట్టణపు సంపద ఎంత ఉంటది? చాలా ఉంటది కదా. కానీ దేవుని నామానికి అది ఘనత రాదంటే నాకొద్దన్నాడు అబ్రహాము. ఆమేన్. అదే తెగింపు అంటే, అదే దేవుని కోసం బతకడం అంటే. ఈ రోజు మనకు నచ్చిందల్లా చేసేసుకొని దేవుని నామానికి ఘనత తెస్తామండి అని మాట్లాడతారు. మనకు చేతైనది, లేకపోతే మనకు కావాలనిపించింది, మన చిత్తానుసారమైనది చేసుకొని దేవుని మహిమ కోసం చేస్తున్నాను అని అంటారు చాలా మంది. దేవుని మహిమ కోసం చేయడం అంటే ఏంటో తెలుసా? నీకు ముఖ్యం అనిపించినా సరే అది దేవుని నామానికి అవమానం అనిపిస్తే వదిలేయడమే దేవుని నామానికి ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా సరే దీన్ని నేను పట్టుకోవడమే దేవుని నామానికి ఘనత అనిపిస్తే చావనైనా చస్తానే గాని దీన్ని వదిలిపెట్టనంటారే, అది దేవుని నామానికి ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ జీవితంలో నువ్వు చేసేటువంటి పనులు దేవుని నామానికి ఘనత తెచ్చేలాగా ఉన్నాయా?